మనం నేర్చుకోవాలి. 66 పుస్తకాలు మనం నేర్చుకోవాలి కదా. కొద్దిగా సౌండ్. ఓకే, దానిలో పాత నిబంధన పుస్తకాలు ఎన్ని, కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? ఎవరన్నా కొత్తగా ఉంటే రాసుకోండి, పర్లేదు. మొత్తం 66 పుస్తకాలు. దానిలో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? జస్ట్ ఫర్ రివ్యూ పర్పస్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పున్నాం. మొత్తము న్యూ టెస్ట్మెంట్ లో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ లో there are 39 books. So altogether 66 books. కాబట్టి బైబిల్లో 66 పుస్తకాలు సమ్మేళనమే బైబిల్. ఇట్స్ నాట్ వన్ బుక్ స్టోరీ, లేకపోతే ఒక కథ అట్లాంటిది కాదు ఇది. ఇవన్నీ కూడా మరి పురాతన కాలం నుంచి దేవుడు సృష్టిని ఎప్పుడైతే సృష్టించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యాలన్నిటినీ మనము చూడబోతున్నాం. ఓకే, సో మొత్తం 66 పుస్తకాలు, న్యూ టెస్ట్మెంట్ 27, ఓల్డ్ టెస్ట్మెంట్ 39 బుక్స్. ఈ యొక్క 39 పాత నిబంధనలో ఉండే పుస్తకాలని మనము 5 భాగాలుగా విభజించవచ్చు. అలాగే న్యూ టెస్ట్మెంట్ లో ఉండే పుస్తకాలను కూడా 5 భాగాలు, అంటే సబ్ డివిజన్ గా మనం విభజించవచ్చు. సో మొట్టమొదటిది ఓల్డ్ టెస్ట్మెంట్ నోట్ చేసుకుందాం. ఓటీ బుక్స్ డివిజన్. మొట్టమొదటి బుక్స్ పేరు లేదంటే పెంటాటెక్, లేకపోతే తోరా అంటారు. ధర్మశాస్త్ర గ్రంథాలు, ధర్మశాస్త్రాన్ని వివరించే గ్రంథాలు. ఇవి మొత్తము 5 ఉన్నాయి. మీరు బుక్ లో నోట్ చేసుకోవచ్చు. సో మొదటిది ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. సో అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. పెంటాటిక్ లో ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటంటే మీరు ఈజీగా చెప్పగలగాలి. సో బైబిల్ స్టూడెంట్ గా ఈజీగా చెప్పగలగాలి. కాబట్టి పెంటాటిక్ తోరా ఎన్ని గ్రంథాలు? 5. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. రెండవ డివిజన్ 5 డివిజన్స్ అన్నాం కదా. సెకండ్ డివిజన్ హిస్టారికల్ బుక్స్. There are 12 historical books in the Bible. They will start from Joshua to Esther. మన యొక్క సీరియల్ ప్రకారంగా కానీ చూసుకుంటూ వెళితే మొదటి పుస్తకము రెండవ డివిజన్ లో జాషువాతో తయారవుతారు. దాని నుంచి మొదలయ్యి సో ఇట్ విల్ ఎండ్ విత్ ఎస్తేర్ బుక్, ఎస్తేర్. సో ఇది కూడా అట్లాగే. సో చిన్న చిన్న ప్రశ్నలు మనం అడగబోతున్నప్పుడు మీరు ఈజీగా చెప్పచ్చు. వన్ డే సపోజ్ హిస్టారికల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటంటే మీరు ఈజీగా చెప్పగలరు. 66 పుస్తకాలు ఒకేసారి చెప్పడం ఒక కష్టమైనా డివిజన్ అయితే ఈజీగా అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా నేర్చుకోండి. సో ఈ పుస్తకాలు జాషువా పుస్తకం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేర్. కాబట్టి 12 పుస్తకాలు సూచాయిగా మీరు నోట్ చేసుకోండి. 12 బుక్స్. మూడవ డివిజన్ గా ఉండే పుస్తకాలు ఏంటంటే విజ్డమ్, లిటరేచర్ అండ్ పోయిట్రీ. అంటే కావ్య సంబంధమైనటివి, అలాగే జ్ఞాన సంబంధమైనవి. ఈ పుస్తకాలు మనము యోబు దగ్గర నుంచి సాంగ్ ఆఫ్ సాంగ్, అంటే పరమగీతం వరకు మనం చెప్పుకోవచ్చు. సో 5 పుస్తకాలు: యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం,
ప్రసంగి గ్రంథం, పరమ గీతం, మొత్తము 5 పుస్తకాలు. సింపుల్ టు రిమెంబర్, ఎందుకంటే ఇవి పాత నిబంధనలో ఉంటాయి కనుక మనము సడన్ గా చెప్పలేము, కానీ ఈ విధంగా డివిజన్స్ లో మనం దాన్ని చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, నౌ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కలిసే ఉంటాయి. మేజర్ ప్రాఫిట్స్ అనేది ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి మైనర్ ప్రాఫిట్స్. యాక్చువల్గా ఇవి రెండు ఒకటే వచ్చినా కూడా రెండు విభాగాలుగా మనం విభజిస్తే ఈజీగా ఉంటాయి. ఓటీ 5 డివిజన్స్, ఎన్టీ 5 డివిజన్స్. కాబట్టి మొదటిది మేజర్ ప్రాఫిట్స్. సో దీనిలో క్రమంగా మనం వెళితే పరమగీతాల తర్వాత పుస్తకం ఏషియా. ఏషియా నుంచి దానియేలు గ్రంథం వరకు ఉండేటివి మేజర్ ప్రాఫిట్ బుక్స్. మేజర్ ప్రాఫిట్ అంటే వాళ్ళు ఎక్కువ సమాచారాన్ని ఇచ్చారు, ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కువ మెసేజెస్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ దేవుని దగ్గర నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకున్నటివి అన్నీ కూడా ఇందులో లిఖించబడ్డాయి. కాబట్టి మేజర్ ప్రాఫిట్స్ యెషయా టు దానియేలు, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాలు, ఎహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, 5 పుస్తకాలు. ఓకే, నౌ పెంటాటిక్ 5, హిస్టారికల్ బుక్స్ 12, విజ్డమ్ అండ్ లిటరేచర్ 5, మేజర్ ప్రాఫిట్స్ 5. ఇక చివరిదిగా మైనర్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ లో రెండవ భాగం అనుకోవచ్చు మైనర్ ప్రాఫిట్స్. ఇవి దే కన్సిస్ట్ ఆఫ్ 12 బుక్స్. దానియేలు తర్వాత గ్రంథం హోషేయ నుంచి మొదలై పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకి వరకు వస్తుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోషేయ, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఈ మొత్తం 12 పుస్తకాలు, 12 మంది ప్రవక్తలు. అలా అని చెప్పి వాళ్ళు చిన్న వాళ్ళనేం కాదు. ప్రవక్త అంటేనే దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, దేవుని సమాచారాన్ని అందించే వ్యక్తి. కాబట్టి ఈ మైనర్ ప్రాఫిట్స్ 12 పుస్తకాలు. ఇప్పుడు మొత్తం వెరసి టోటల్ గా వి గాట్ 39 బుక్స్. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన యొక్క డివిజన్. అలాగే న్యూ టెస్ట్మెంట్ డివిజన్ పోతాం. దెర్ ఆర్ 27 బుక్స్ న్యూ టెస్ట్మెంట్స్ రాసుకోండి. ఇందులో కూడా 5 భాగాలుగా మనం కనుక నోట్ చేసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్. మొట్టమొదటిది మనకి ఈజీగా వస్తుంది, ఎందుకంటే 27 పుస్తకాలే కాబట్టి. మొదటిది గాస్పల్స్, సువార్తలు. మొత్తం 4, ఇవి మన అందరికీ తెలిసినట్టు మత్తయి, మార్కు, లూకా అండ్ జాన్. రెండవ డివిజన్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తల్స్. యాక్చువల్గా పరిశుద్ధాత్మ ద్వారా జరిపించబడిన కార్యాలు, అపోస్తల కార్యాలు. ఇది ఒక గ్రంథం, ఒకటి. సో మొదటిది గాస్పల్స్, స్వార్థలు. రెండవది అపోస్తల కార్యాలు. మూడవది పౌలు రాసిన పత్రికలు, ఎపిసిల్స్ ఆఫ్ పాల్. ఇవి రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఉన్నాయి. మొత్తం 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు. రోమా పత్రిక మొదటిది. అక్కడి నుంచి వరుసగా మనకున్న పత్రికలు నోట్ చేసుకుంటే రోమా పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇలాగా 14 లొకేషన్స్ కి, లేకపోతే 14 ఏరియాస్ లో ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి అడ్రస్ చేస్తూ సంఘాలకి రాసిన, మరి అలాగే కొంతమంది వ్యక్తులు అంటే లైక్ తిమోతి, తీతు, ఫిలోమెన్, వీళ్ళందరికీ అడ్రస్ చేసిన పత్రికలు. కాబట్టి మొత్తం టోటల్ 14 ఎపిసోడ్స్. ఓకే, రోమన్ టు
హెబ్రూ. ఇవి కూడా పత్రికలు, పౌలు రాసిన పత్రికలు చెప్పాలంటే మీరు ఈజీగా చెప్పగలరు. దట్ ఈస్ ద డివిజన్. ద అదర్ డివిజన్ ఈజ్ జనరల్ ఎఫిషియన్స్. అంటే పౌలు రాసినటివి కాకుండా మిగతా అపోస్తలులు రాసిన పత్రికలు అవి మొత్తము 7 ఉన్నాయి. ఆ 7 ఏంటంటే స్టార్ట్స్ ఫ్రమ్ యాకోబు, లేకపోతే జేమ్స్ అంటారు ఇంగ్లీష్, యాకోబు పత్రిక నుంచి యూదా పత్రిక వరకు. యాకోబు, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన రెండవ పత్రిక, యోహాన్ రాసిన మూడవ పత్రిక, యూదా పత్రిక. ఇవి మొత్తము 7 పత్రికలు, 7 ఎపిసోడ్స్, టోటల్ 7. చివరిది వచ్చి ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, అంటే జరగబోయే విషయాలు, ప్రకటన గ్రంథం అంటాం, ప్రకటన గ్రంథం, అపోకలిప్స్. కాబట్టి ఇది కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మొత్తం ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ ఎనీబడి వాట్ ఆర్ ద డివిజన్స్, హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ అంటే ఈజీగా మీరు చెప్పగలరు. కాబట్టి కొంతమంది రిపీటెడ్గా నేను చెప్తాను. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ యూ కమ్, ఓకే, నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక బుక్ మీరు మెయింటైన్ చేయాలి. సండే యూ కమ్ టు దిస్ ప్లేస్, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ మీ బుక్ను కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది. అలాగా రాసుకోండి, మంచిది. సో దట్ టుమారో యూ కెన్ ఆల్సో టెల్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ టు మెనీ పీపుల్. మీరు చెప్పాలన్నా కూడా మీకు ఒక దగ్గర ఒక సమ్మరీ లాగానే నోట్ చేసుకోండి. ఓకే, కాబట్టి దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద బుక్స్. ఇవన్నీ కూడా దాదాపుగా 1500 సంవత్సరాల పరిధిలో 40 మంది వ్యక్తులు రాసిన సమాచారం. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 1500 ఇయర్స్ లో వాళ్ళు రాశారు, ఒక టైంలో కాదు. మరి కాబట్టి ఇది చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. 40 మంది దేవుని సేవకులు రాసిన యొక్క ఇవి. కాబట్టి మనం బహు జాగ్రత్తగా దీన్ని ధ్యానించుకోండి. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క డివిజన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ డివిజన్స్ లో మొట్టమొదటిగా లెట్ us జస్ట్ రివ్యూ. మొత్తం పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, న్యూ టెస్ట్మెంట్ లో ఎన్ని ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి అంటే ఇది మాకు ఈజీగా తెలిసిపోతుంది. మొత్తం 66, న్యూ టెస్ట్మెంట్ లో 27, పాత నిబంధనలో 39, టోటల్ 66. దీనిలో మనకి ఏమాత్రం కూడా అనుమానం ఏమీ లేదు. దెర్ ఆర్ టోటల్ 66 బుక్స్. ఇవన్నీ ఎన్నిసార్లు మనం తెలుసుకున్నా అది కొత్తగానే ఉంటాయి. అయితే నౌ ఐ వాంట్ టు ఆస్క్, ఓటి పాత నిబంధన పుస్తకాలు ఎన్ని డివిజన్స్ గా చేశారు, వాటిలో ఒక్కొక్క డివిజన్ లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఓన్లీ నంబర్స్ మాత్రమే, పేరు ఎన్ని పుస్తకాలు, ఎవరో ఒక్కరు చెప్పండి. ఓటీలో పాత నిబంధనలో ఎన్ని డివిజన్స్, ఒక్కొక్క డివిజన్ లో ఎన్ని పుస్తకాలు? ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ఓల్డ్ టెస్టమెంట్ పెంటాడిక్ 5 ఉన్నాయి అంకుల్. హిస్టారికల్ బుక్ 12, విజ్డమ్ లిటరేచర్ 5, మేజర్ ప్రాఫిట్స్ 5, మైనర్ ప్రాఫిట్స్ 12. ఓకే, వెరీ గుడ్. ఇంకొకరు చెప్పండి. వన్ మోర్. పాత నిబంధనలో ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పగలరు? 5 డివిజన్స్, ఒక్కొక్క డివిజన్ లో ఎన్నెన్ని ఉన్నాయి? ఫస్ట్ దానిలో అనకూడదు, దాని పేరు చెప్పాలి. తోరా ఆర్ పెంటాటిక్, ధర్మశాస్త్ర గ్రంథాలు. ఈ పదం చెప్పకపోతే మనకు అర్థం కాదు. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని? పెంటాటిక్ అంటే అదే 5 అని అర్థం. ఎన్ని అంటే దానిలోనే ఉంది నంబర్ 5. తర్వాత అవి ఏంటి? చరిత్ర గ్రంథాలు. వాటికి హెడ్డింగ్ మీరు రాసుకోవాలి, ఈ పుస్తకంలో కూడా రాసుకుంటారు కదా.
హిస్టారికల్ బుక్స్ 12. అవి ఏ గ్రంథం నుంచి మొదలవుతాయి, ఏ గ్రంథంతో ఎండ్ అవుతాయి? యెహోషువ నుంచి ఎస్తేర్ గ్రంథం. గుడ్. అలాగే 3వ డివిజన్, దాని పేరేంటి? నిఖిత నువ్వు చెప్పమ్మా. 3rd డివిజన్ అంకుల్ చెప్పు. విజ్డమ్ బుక్స్ అంకుల్. విజ్డమ్ అండ్ లెటర్ పోయిటరీ, పొయిటికల్ బుక్స్ 5 అంకుల్. ఎస్. ఫస్ట్ వన్ జోబ్. ఏ పుస్తకం నుంచి ఏ పుస్తకం వరకు? జోబ్ టు సాంగ్ ఆఫ్ సోలమన్. గుడ్. అంటే ఆ యొక్క డివిజన్ మనం నేర్చుకుంటే మర్చిపోరు మీరు. సో 3 డివిజన్స్ అయినాయి. ఇప్పుడు ఇంకొక 2 డివిజన్స్ ఉన్నాయి. తర్వాత డివిజన్ ఏంటి? దానా నువ్వు చెప్పు. తర్వాత డివిజన్ నువ్వు ఈరోజు వచ్చినా కాబట్టి నోట్ చేసుకో. ఓకే. సో నెక్స్ట్ డివిజన్ ఏంటి? మేజర్ ప్రాఫిట్స్, అంటే పెద్ద ప్రవక్త. పెద్ద ప్రవక్తలు అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళకి ఏదో దేవుడు పెద్దవాళ్ళు చిన్నోళ్ళు అట్లా డివిజన్స్ ఏం లేవు. వాళ్ళు ఎక్కువ రాశారు కాబట్టి వాళ్ళని పెద్ద ప్రవక్తలు అన్నారు. సో పెద్ద ప్రవక్తలు ఎన్ని బుక్స్ అవి? 5 బుక్స్. వాటి పేరేంటి? ఎక్కడ ఏ గ్రంథం నుంచి ఏ గ్రంథం వరకు? యెషయా గ్రంథం నుంచి యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, హెజ్కేల్, దానియేలు. కనీసం 5 ఈజీ గుర్తుపెట్టుకోవాలి కదా. ఓకే. నెక్స్ట్ మైనర్ ప్రాఫిట్స్ ఎవరు చెప్తారు? అరుణ్ చెప్పాలి. అరుణ్, చిన్న ప్రవక్త గ్రంథాలు ఎన్ని? అరుణ్ ఉన్నాడు? ఓకే. ఇంకెవరున్నారు ఇక్కడ? బెన్నీ బాబు. అంకుల్, మైనర్ ప్రాఫిట్స్ 12, హోషేయ టు మలాకి. హోషేయ టు మలాకి. మొత్తం ఎన్ని? 12. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. ఈ 12 నేమ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైనా అడిగినప్పుడు 12 చెప్పగలరు. పోనీ ఇప్పుడు ఎవరైనా 12 మైనర్ ప్రాఫిట్స్ నేమ్స్ ఎవరైనా చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? రెడీగా? ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ నౌ. మేబీ ఇన్ ద కమింగ్ డేస్ యూ ప్రిపేర్. బికాస్ 12 మైనర్ ప్రాఫిట్స్ పేర్లు చెప్పడం అనేది ప్రిపేర్ అవ్వాలి. దాన్ని అంత ఈజీగా చెప్పలేదు. ప్రిపేర్ అయితే 12 ఈజీగా చెప్పచ్చు. సో దిస్ ఈస్ ద ఓటీ బుక్స్ డివిజన్. బాగా చెప్పారు. ఇంకా న్యూ టెస్ట్మెంట్ డివిజన్ అయితే అందరూ ఈజీగా చెప్తారనుకుంటా. గాస్పల్స్ మనందరికి తెలిసిందే కదా. గాస్పల్స్ అండి నానా నీకు తెలుసు కదా. ఇక్కడి నుంచి ఎక్కడ వరకు? మత్తయి సువార్త, మార్కు, లూకా, జాన్. 4 సువార్త. సో 5 డివిజన్స్ ఇక్కడ కూడా. న్యూ టెస్ట్మెంట్ లో కూడా 5 డివిజన్స్. మొదటి డివిజన్ సువార్త అయిపోయింది. 2వ డివిజన్ ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఈ డివిజన్స్ లో కనుక నేర్చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి మనం. 2వ డివిజన్ అది అపోస్తల కార్యం. చాలా పెద్దది. ఎందుకంటే దాదాపుగా మరి పేతురు, పౌలు వీళ్ళ పరిచర్య, సంఘం పుట్టింది, ఇవన్నీ కూడా ఉన్న ఈ యొక్క గ్రంథం ఇది. కనుక అది సపరేట్ గా మనకు ఎంటిటీ ఇచ్చున్నాడు. కనుక అపోస్తలుల కార్యములు అనేది ఒక డివిజన్ లాగా ఇచ్చారు. ఎందుకంటే అది మనకు ఇప్పుడు ప్రజెంట్ గా దేవుడు ఇచ్చిన పరిచర్యలు ఇవన్నీ కూడా సంఘం ప్రారంభమైంది కాబట్టి దాని మీదనే ఎక్కువ అండర్స్టాండింగ్ కావాలి. ఈరోజు మనకు చాలా పరిచర్యలు చూస్తున్నాం, కానీ అపోస్తలిక పరిచర్యే కావాలి ఎవరికైనా. సో అపోస్తలు యొక్క కార్యాలు మనం తెలుసుకోవాలంటే దాన్ని బాగా మనం చదవాలి. అది ఒక డివిజన్ గా పెట్టారు. దెన్ థర్డ్ డివిజన్ ఏంటి? పత్రికల్లో 2 డివిజన్లు ఉన్నాయి. ఒకటి పౌలు రాసిన పత్రికలు, మిగతా పరిచారకులు అపోస్తులు రాసిన పత్రిక. మొట్టమొదటిగా పౌలు రాసిన పత్రికలు
మొట్టమొదటిది రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఉన్నాయి. మొత్తం 14 పత్రికలు కదా. 14 పత్రికలు ఎవరైనా చెప్పగలరా? నాకు 12 కష్టం అనుకున్నాను, 14 కూడా కష్టం అవుతుంది కదా. మొత్తము 14 పత్రికలు రోమా పత్రిక నుంచి. మీరు చూసి చెప్పొచ్చు కావాల్సి ఉంటే. పౌలు రాసిన పత్రికలు 14 ఉన్నాయి కదా. 14 చెప్పగలరా? స్టార్టింగ్ ఫ్రమ్ రోమా పత్రిక నుంచి. బైబిల్లో మనం సీరియల్ గా చూడొచ్చు కదా. చెప్పండి. రోమా తర్వాత కొరింథీయులు, 2వ కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సీ, తెస్సలోనిక మొదటిది, 2వ తెస్సలోనిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలు, తిమోతికి 2వ పత్రిక, తీతుకు పత్రిక, ఫిలేమోనుకు పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇన్ని పత్రికలు రాశాడు ఆయన. కొంతమంది వ్యక్తులకు రాశాడు, ఇంకొకటి కొన్ని చర్చెస్కి రాశాడు. అంటే ఒక ఏరియాలో రోమా సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, అక్కడున్న గజిబిజిలన్నీ తొలగించడానికి ఆయన రాశాడు. కనుక చాలా ప్రాముఖ్యమైనది. న్యూ టెస్ట్మెంట్ లో ఎపిసోడ్స్ ఆఫ్ పాల్ అనేది చాలా ప్రాముఖ్యం. ఓకే, తర్వాతది జనరల్ ఎపిసోడ్స్. ఇవన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. 7 చెప్పగలరా ఎవరన్నా? జనరల్ ఎపిసోడ్స్ హెబ్రీ పత్రిక తర్వాత నుంచి కంటిన్యూషన్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యాకోబు పత్రిక, యాకోబు పత్రిక నుంచి యూదా పత్రిక వరకు. చెప్పండి ఎవరన్నా మీలో. యాకోబు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, చివరిది యూదా పత్రిక. సో ఇవి పత్రికలు. 4 డివిజన్లు అయినాయి. సో చివరి డివిజన్ వచ్చేసాం. చివరి డివిజన్ పేరేంటి? బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. అపోకలిప్స్ కూడా అంటారు. అంటే జరగబోయే విషయాల గురించి తెలియజేసి, ఎలాగా ఈ యొక్క లోకము అంతమవుతుంది, కొత్త ఆకాశము, కొత్త భూమి, వీటి మీద మొత్తం, అలాగే మన యొక్క పేర్లు పరలోక గ్రంథంలో ఎక్కడ రాసి ఉంటాయి, వీటన్నిటి గురించి రాయబడింది. కనుక ఇది కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మొత్తం పుస్తకాలు, వాటి యొక్క వివరణ మనం విన్నాం. ఇవి ఎవ్రీడే అక్కడక్కడ టచ్ చేద్దాం. when we are going through all the books, అట్లీస్ట్ ఈ బుక్స్ లో వివరణ మనందరికి తెలియాలి. కాబట్టి ఒకరోజు ఒకళ్ళు ఒక్కొక్క డివిజన్ గురించి చెప్పగలగాలి. దట్ ఈస్ ఓన్లీ మన రిక్వైర్మెంట్, ఈ రివ్యూ చేసే. ఓకే, అయితే we will start from ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో నుంచి మొదలు పెట్టుకున్నాం. సో చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఆది కాండంలో మొత్తం. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ జెనిసిస్. ఈ జెనిసిస్ అనేది పాత నిబంధనలోని 5 భాగాలు ఏదైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటి భాగం. దాని పేరేంటి? 5 భాగాలు చెప్తున్నాం. దాంట్లో మొదటి భాగం పేరేంటి? ఎవరన్నా చెప్తారా? కోరా అనొచ్చు, లేకపోతే తెలుగులో చెప్పాలంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అని రాసుకో. ధర్మశాస్త్రాన్ని వివరించే గ్రంథాలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా జెనిసిస్ నుంచి మొదలవుతాయి. చివరిది ద్వితీయోపదేశం. ద్వితీయోపదేశ కాండం అంటే యాక్చువల్గా ఈ 4 గ్రంథాల్లో అన్నీ వచ్చేస్తాయి. అయితే ద్వితీయోపదేశ కాండం ఎందుకు చెప్పాడంటే, రెండవసారి సేమ్ ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని రెండవసారి వివరించాడు కాబట్టి దానికి డ్యూట్రానమీ అన్నారు, లేకపోతే ద్వితీయోపదేశ కాండం. కనుక ఆది కాండం దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చే గ్రంథం ఏంటి? నిర్గమాకాండం. దాని తర్వాత లేవియ కాండం. దాని తర్వాత సంఖ్యాకాండం.
చూడండి, ఇవి చాలా పెద్ద గ్రంథాలు. ఆది కాండంలో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్, అంటే సృష్టి దగ్గర నుంచి యాకోబు ఆయన యొక్క కుమారులు ఎలాగా వచ్చారు అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఒక్క ఆది కాండంలోనే మనకు చాలా వరకు హిస్టరీ ఈ యొక్క ఇస్రాయేల్ గురించి తెలుస్తుంది మనకు. అది చాలా పెద్ద గ్రంథం. ఓకే, అన్నిటిలోకి ఈ యొక్క బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు ఉండే పుస్తకం పేరు ఎవరైనా చెప్పగలరా? యాజ్ ఎ స్టూడెంట్ మీకు బాగానే తెలిసి ఉంటుంది, ఇంతకుముందు ఆల్రెడీ చాలాసార్లు చదివారు, బైబిల్ స్టూడెంట్స్ ఉన్నారు. కీర్తనల, ఓకే, కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 150. కరెక్ట్, 150 ఉన్నాయి. దాని తర్వాత గ్రంథం సామెతలు కాదు, యెషయా, ఐజయా, మినీ బైబిల్ అంటారు దాన్ని. అంటే 66 పుస్తకాలు ఎలాగా ఉన్నాయో యెషయాలో 66 చాప్టర్స్ అధ్యాయాలు. కాబట్టి 66 పుస్తకాలతో సమ్మేళనంగా ఉంటుంది. సో వీ షుడ్ నో ఇట్. మినీ బైబిల్ అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క 66 పుస్తకాల సంగ్రహము, వాటి డీటెయిల్స్ కూడా దానిలోనే ఉంటాయి. అంటే మొదట 39 చాప్టర్స్ అంతా కూడా ఇట్ టెల్స్ అబౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్ గ్రంథం, దాని యొక్క విధి విధానాలన్నీ చెప్తాయి. ఆ 39 నుంచి 66 వరకు చూస్తే గాడ్స్ లవ్ గురించి చెప్తాయి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రెప్లికా, అందువల్ల మినీ బైబిల్ అన్నారు. ఓకే, సో ఆ విధంగా చూస్తే వాట్ ఈస్ ద నెక్స్ట్ బుక్? అంత లెంగ్తీగా రాసిన బుక్ ఇంకేముంది? చాలా చిన్నదే కదా, 22తో అయిపోతుంది కదా. ఆది కాండం, కరెక్ట్. ఎందుకు నేను ఈ విధంగా అడుగుతున్నానంటే, పెద్ద పుస్తకాలలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు రాయబడి ఉంటుంది. సో వీ షుడ్ ఆల్సో గివ్ సమ్ ఇంపార్టెన్స్ మనం చదువుకునేటప్పుడు. అఫ్కోర్స్ కీర్తనల గ్రంథం అంటే చాలా చిన్నవి పెద్దవి ఇట్లా ఉంటాయి, కానీ ఇవి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కంటైన్ కనుక మొదటిది కీర్తనల గ్రంథం 150 చాప్టర్స్, అధ్యాయాలు. రెండవది యెషయా గ్రంథం 66 అధ్యాయాలు. మూడవది ఆది కాండం 50. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం ఆది కాండం నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చక్కని చెప్పగలగా? 50 అధ్యాయాలు, కరెక్ట్. ఈ యొక్క 50 అధ్యాయాల సమ్మరీని మనం ఒక్కొక్క వెన్స్డే ఇట్లాగా డిస్కస్ చేసుకుంటూ పోతే 50 వారాలు కావాలి. మనకు సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్? 52. కాబట్టి ఒక ఆది కాండమే 1 year అయిపోతుంది. నేను అప్పుడప్పుడు వస్తాను అనుకుంటే ఆది కాండమే 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకెప్పుడు మనం బైబిల్ చేయగలం. సో బైబిల్ చదవాలనుకున్న వాళ్ళు కొంచెం కష్టపడైనా కూర్చుంటేనే అవుతుంది. అదే తెలుసుకోవాలి కదా, ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. అందువల్ల డీటెయిల్డ్గా నోట్ చేసుకొని అప్పుడప్పుడు ఎగ్జామ్ రాసి అప్పుడప్పుడు క్విజ్లో పాల్గొంటే మనకి ఇంకా చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది. సర్టిఫికేట్ కంటే కూడా ఎగ్జామ్ సర్టిఫికేట్. ఓకే, ఆది కాండం మొదలు పెడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ద 3rd లార్జెస్ట్ బుక్ అనుకోవచ్చు కదా. 4th 52. ఇర్మియా కూడా పెద్దదే. ఇర్మియా 52 ఉన్నాయి. కాబట్టి మొదటిది కీర్తనలు, రెండవది యెషయా, మూడవది ఇర్మియా, నాలుగవది ఆది కాండం. ఓకే, దాని తర్వాతది హెచ్కేఎల్. ఎన్ని ఉన్నాయి? 48 ఉన్నాయి. 48. సో మొత్తం 5 గ్రంథాలుగా మనం కనుక తీసుకుంటే
48, and then next one is 50, ఆ తర్వాత 50, ఆ తర్వాతది 66, ఆ తర్వాత హైయెస్ట్ 150, 150, 66, తర్వాత 50, తర్వాత 48. సపోజ్ లార్జెస్ట్ చాప్టర్స్ ఉండే 5 గ్రంథాలు సీరియల్ ప్రకారంగా చెప్పమంటే మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, 5 నోట్ చేసుకోండి. ఓన్లీ రెఫరెన్స్, ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదు. బట్ టు రిమెంబర్, ఒకసారి పెద్ద పుస్తకం అంటే ఏంటి, చిన్న పుస్తకాలు ఎంత ఉంటాయి చెప్పండి. చిన్న పుస్తకం అంటే ఏంటి? ఓన్లీ ఒక చాప్టరే ఉంటుంది. చాలా ఉన్నాయి. ఇంకా ఉపాధ్యాయ లాంటిదే ఇంకా ఉన్నాయి. పత్రికల్లో ఉంటాయి చూడు. యోధా ఒక్కటే ఉంటది, యోహాను 2 అట్లాగే ఉంటది, 3 ఒకటిగా ఉంటది. ఇంకా ఫిలోమోను ఒకటే కదా. సో కోర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పినప్పుడు ఉపాధ్యాయ ఒక్క చాప్టర్ ఉంటుంది కదా. కానీ న్యూ టెస్ట్మెంట్ లో చూస్తే మనకు దాదాపుగా 1, 2, 3, 4 బుక్స్ ఉన్నాయి. 4 బుక్స్. ఇవి చిన్న గ్రంథాలు మనం చూడొచ్చు, చిన్న పుస్తకాలు. సో ఈరోజు ఆదికాండం యొక్క సమరీ, లేకపోతే ఇక్కడి నుంచి మొదలు పెట్టేటప్పుడు, ఆదికాండం అనేది చాలా వైడ్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ కవర్డ్. ఒకటి, దీనిలో సృష్టి ఆరంభాన్ని గురించి ఉంది. ఏముంది? సృష్టి ఆరంభాన్ని గురించి ఉంది. తర్వాతది మనిషి యొక్క సృష్టి, లేకపోతే జంతువుల సృష్టి, లేకపోతే వెలుగు సృష్టి, ఇవన్నీ కూడా దీనిలోనే మనకు క్రియేషన్ అంతా అదే ఉంది. కాబట్టి దానిలో సమస్త సృష్టిని గురించిన చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ లోకంలో చాలా మందితో మనం ఎన్కౌంటర్ అవుతాం కదా. చాలా మందికి ఉద్దేశం ఏంటంటే భూమి, ఆకాశము, మనుషులు, ఈ సృష్టి అలాగే వచ్చేసింది అని నమ్మే ప్రపంచంలో మనం ఉన్నాం. సడన్ గా అంటారు, ఎలాగ వచ్చింది ఈ సృష్టి, మీరేమన్నా చెప్పగలరా అంటే, మీరు ఎత్తుక్కుంటే మీకు జెనిసిస్ లో బాగా చదవాలి. అందులో మొదటి 3 చాప్టర్స్ లోనే పూర్తిగా అవగాహన ఉంటుంది. మొదటి అధ్యాయం అంతా కూడా క్రియేషనే ఉంది, మొదటి అధ్యాయం. కాబట్టి మొదటి అధ్యాయంలో క్రియేషన్ ఉంది, తర్వాత మానవ సృష్టి ఉంది. సృష్టి దానిలో దేవుడిచ్చిన ఆధిక్యతలు ఉన్నాయి, మొదటి వివాహం ఉంది. అలాగే అందుకనే దీని పేరు ఏమన్నారంటే ఆదికాండం, లేకపోతే జెనిసిస్ అంట. మొదలు, జెనిసిస్ అంటే మొదలు, అన్నిటికీ మొదలైన, అన్నిటికీ మొదలైన గ్రంథం. కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా కూడా ఉంటుంది చదువుతూ ఉంటే. ఎక్కువ సార్లు మనం ప్రవక్తల గ్రంథాలకు పోయేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. బహుశా హెచ్కేఎల్ గ్రంథం కానీ తీసుకున్నారనుకోండి, మీరు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతారు, అర్థం కావడం. కానీ ఇది అలా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు ఏం చేశారు, ఎక్కడ పడిపోయారు, మానవ జాతి ఎందుకు పడిపోయింది, అన్ని కూడా మనం చూడొచ్చు. కనుక ఆదికాండం 50 అధ్యాయాల్లో ఆ యొక్క ఇశ్రాయేల్ చరిత్ర చాలా బాగా మనం చూడొచ్చు. ఆదికాండంలో మొట్టమొదటిది సృష్టిని గురించి రాయబడింది. సో ఒక్కొక్క అధ్యాయాన్ని మనం కనుక ధ్యానించుకుంటూ వెళితే, మొదటి అధ్యాయం చాప్టర్ 1, మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసి ఉన్నాడు. మొదటి అధ్యాయం. అయితే ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే 1వ అధ్యాయము 1వ వచనము, 1వ అధ్యాయము 2వ వచనం.
వీటి రెంటికి మధ్యలో ఒక సృష్టి ఇంతకు ముందే కలిగి ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే దేవుడికి సృష్టి లేదు. దేవుడు ఎప్పుడు పుట్టాడు చెప్పగలరు ఎవరన్నా? దేవుడు ఏ టైంలో పుట్టాడు అంటే యేసు ప్రభు పుట్టింది చెప్పకూడదు. దేవుడు ఎప్పుడు పుట్టాడు అంటే దేవుడు ఆది అంతము లేనే. కాబట్టి ఆయన ఆది చెప్పలేము, అంతం కూడా చెప్పలేము. మనుషులకి దేవుడు చేసిన సృష్టికి ఇది బిగినింగ్ ఇది ఎండ్ అని ఉంది, అంతేగాని దేవునికి లేదు. దేవుడు దానికి పైన ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఒక గ్లోబ్ లాగా చేసుకొని ఇదంతా చూస్తే ఆయన దానికి పైనగా ఉంటాడు. పైన ఉండే చేసేవాడు కనుక ఆయనకి ఆది లేదు అంతం లేదు. అందుకని ఆయన పేరు ఏమన్నాడు? ఐఎమ్ ఆల్ఫా ఒమేగా, నేనే ఆది అంతము. ప్రకటన గ్రంథం చూడండి 1వ అధ్యాయంలో 8వ వచనమా? ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చు. అలాగే మోషే దేవుడు పేరు అడుగుతాడు. అయ్యా నువ్వు ఐగుప్తులో పంపిస్తున్నావు కదా, వాళ్ళని అక్కడ పోయి అడ్రస్ చేసేటప్పుడు నేను ఎవరు పంపించారు అంటే నేను ఏం చెప్పాలి అన్నప్పుడు 14వ అధ్యాయం ఉంటుంది. ఏమంటాడంటే ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను. ఐయామ్ దట్ ఐయామ్, ఎగ్జిస్టింగ్ గాడ్, ఎప్పుడు ఉండేవాడు కదా. అందుకని యేసు ప్రభు కూడా శిష్యులతో అనేటప్పుడు మీతో పాటు కొద్ది కాలం ఉంటాను అట్లా ఎప్పుడు అనడం. ఆయన సదాకాలము నేను మీతో పాటు ఉన్నాను అంటాడు. అంటే గాడ్ ఆల్వేస్ he will be there because he was there and he is going to be there. అంటే ఆ కంటిన్యూస్ అనేది ఓన్లీ దేవునికి చెల్లుతుంది. కాబట్టి ఈ యొక్క 1-2 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైన చరిత్ర ఉంది. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. వెంటనే 2వ అధ్యాయం 2వ వచనం ఏముంటుందంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అంటే ఈ యొక్క భూమి ఆకాశములను సృజించిన తర్వాత ఈ భూమి నిరాకారంగా శూన్యములో ఉన్నది కదా, ఆ నిరాకారంగా కూడా రావడానికి కూడా దెర్ వాజ్ ఎ హిస్టరీ. అంటే దేవుడు మనుషులను చేసే ముందుగా దెర్ వాజ్ వన్ క్రియేషన్. అదేంటంటే మరి దేవదూతలు శరాపులు, వీళ్ళంతా మైటీ ఏంజల్స్, వాళ్ళ సృష్టి జరిగింది. అది మనం తర్వాత గ్రంథాల్లో ఉంది కాబట్టి తర్వాత చూడవచ్చు. కానీ ఇక్కడ 1వ వచనం 2వ వచనానికి మధ్య చాలా బిగ్ హిస్టరీ ఉంది, ఆ గ్యాప్ అనేది ఉంది. అందువల్ల భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క నిరాకారముగా రావడానికి కూడా దేవుడు అక్కడ దూతల్ని ఎవరినైతే సృజించాడో ఆ దూతలు ఎందుకు సృజించాడంటే దే ఆర్ సపోజ్ టు డూ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఆయన ఏదైనా చెప్తూ ఉంటే అవి వెళ్ళి చేయడానికి మాత్రం ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంత ఒక గుంపు ఈ యొక్క పెద్ద దూతలు ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటాం కదా గాబ్రియేలు దూతలు, గాబ్రియేలు దూత అంటే అది వచ్చి యుద్ధం చేస్తుంది దేవుని తరఫు నుంచి. ఇలాగా ఒక పవర్ఫుల్ ఏంజల్స్ శరాపులు మనకు యెషయా గ్రంథంలో ఉంటాయి. అవి వాటికి 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కవర్ చేసుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలు కాళ్ళు చుట్టుకుంటూ, అవి అలాగా ఉన్నప్పుడు ఆ యొక్క క్రియేషన్ అవి ఎప్పుడు ఎలాగా వచ్చినాయి? దేవుడు ఆదరించున్నాడు. కానీ వీటి క్రియేషను
ఈ యొక్క బుక్ లో మనం ఆది కాండంలో చూసేదానికంటే ముందుగానే జరిగినట్టుగా మనం చూస్తాం కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఓకే, అక్కడ శరాపుల గురించి మనకు రాసి శరాపు, అలాగే హెచ్కేఎల్ గ్రంథంలో కూడా ఉంటుంది. ఆ యొక్క దేవదూతలు లేకపోతే ఆ యొక్క మేజర్ ఈ యొక్క దూత యొక్క క్రియేషన్ దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. తర్వాత చదువమ్మా, చదువు. 6 రెక్కలు ఉండెను. 2 రెక్కలతో తన ముఖమును, అంటే ఆ విధమైన క్రియేషన్ ఉంది. అలాగే వాటి తర్వాత దూతలు నార్మల్ మనకు రెక్కలు కనిపిస్తాయి కదా, మనం మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు కానీ అలాగే మనం చేసినప్పుడు మామూలు దూతలు కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క దూతలంతా కూడా మొదట క్రియేషన్ లో ఉన్నాయనేది నేను చెప్తున్నాను. తర్వాత జరిగిన క్రియేషన్ గురించి మనం ఇదంతా చూస్తాం. ఎందుకంటే అక్కడ నిరాకారంగా మారిందనే దాన్ని ఒక్క మాట నేను చెప్తున్నాను. హౌ ఇట్ హాస్ బికమ్ షేప్లెస్. దేవుడు షేప్లెస్ గా ఏది చేయడు. ఇప్పుడు ఈ ఆది కాండం చూస్తే మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము దేవుడు చేస్తే అన్నిటినీ అది మంచిదని దేవుడు చూసెను. ప్రతి ఒక్కది ఎండింగ్ లో అది మంచిది, అది మంచిది అని చూస్తాం. అలాంటప్పుడు ఈ భూమి ఒక నిరాకారంగా ఎందుకు ఉండింది అనే దాని మీద చూస్తే ఈ క్రియేషన్ అయినప్పుడు ఆ దూతలు దేవునితో పాటు దేవుని పని చేయడానికే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళల్లో కూడా ఈ యొక్క అవిధేయత అనేది ప్రవేశించింది. అక్కడ ఆ యొక్క అవిధేయత ఎప్పుడైతే ప్రవేశించో దాంతో పాటుగా కొన్ని దూతలు అవంతా ఒక టీమ్గా అక్కడ ఫామ్ అయినాయి. అక్కడ ఫామ్ అయినప్పుడు వాటిని దేవుడు కనుక్కునేస్తాడు కదా. మనం అనుకుంటాం దేవుడు చూడడం లేదు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఆయన ఏం చేశాడంటే అక్కడ దూత సమూహాలను అంతా కూడా భూమి మీదకి దోషి. అప్పుడు భూమి ఏమైపోయిందంటే నిరాకారం. ఆకారం ఉండింది, కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి పడదోయబడ్డాయో అవి నిరాకారం. ఇప్పుడు మనం చదవబోయే హిస్టరీలో ఆదాం దగ్గర సడన్ గా ఒక సాతాను వచ్చినట్టుగా చూస్తాం. సాతాను పేరేంటి? లూసిఫర్. లూసిఫర్ అంటే అందమైన, అది కూడా గబ్రియల్, మిఖాయల్తో ఈక్వలెంట్. అలాంటి దూత కెరూబులు గ్రేట్ వారియర్స్. అక్కడ దేవునికి ఆరాధన చేసే దానిలో ఇది చాలా మంచి రోల్ మోడల్ గా, అంటే ఒక ముందుండి నడిపించాడు. అలాంటి దూత గర్వించి మొత్తం ఒక టీం అంతా ఫామ్ చేసుకుంది. అసలు చూడండి ఒకసారి ఏమవుతుంది, ఎవరన్నా వ్యతిరేకంగా ఫామ్ అయినప్పుడు ఒక గుంపు తయారు చేసుకుంటారు, నేను చెప్పింది కరెక్టే కదా అని. వాళ్ళు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళంతా గ్రూప్ గా ఫామ్ అవుతారు. అలాగే ఇక్కడ ఫామ్ అయింది. చరిత్రకారులు ఏం చెప్తారంటే అక్కడి నుంచి తోసివేయబడిన ఆ యొక్క దూతల నంబర్ కూడా చెప్తారు. ఎంతో తెలుసా? 3,03,336 దూతలు కింద ఎక్కిపడవి. అవే ఈరోజు అన్ని కూడా దేవతలు ఎక్కువచ్చాయి. ఎక్కడి నుంచో రాలేదు అవి. దే ఆర్ సెంట్, థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద గాడ్స్ ప్రెజెన్స్.
అంతా కూడా అంత నంబర్ లేదు. అంటే మనం ఎత్తుక్కుంటుంటాం కదా, ఇవన్నీ ఎట్లా వచ్చేసినాయి ఇంత అంటే అది వచ్చి ఫస్ట్ దేవుని యొక్క సృష్టిలో ఉన్న మానవుని అటాక్ చేసి. కాబట్టి అది మొదటి ఆది కాండంలో బిట్వీన్ ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ ఇటువంటి మధ్యలో సడన్ గా మనం చదివితే అర్థం కాదు. దేవుడు ఆది యందు సృష్టించాడు, సెకండ్ లైన్ లోకి వచ్చేటప్పటికి నిరాకారంగా ఉంది ఏంటి అనుకుంటా. నిరాకారంగా అంటే అంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఏంజల్స్. ఏంజల్స్ పతనమైన ఏంజల్స్ ఈ శాతం. ఓకే, ఆ గుంపు అంతా ఉంది. సో ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇంకా తోసివేయబడలేదు, బంధించబడి ఒక బిలంలో ఎక్కడ ఇంకా ఇవ్వబడలేదు. కాబట్టి దే ఆర్ దేర్ దిస్ వరల్డ్. అయితే యేసు ప్రభు వచ్చే వరకు వాటికి చాలా బలం ఉండేది. యేసు ప్రభు వచ్చిన తర్వాత వాటికి బలం లేదు. కానీ ఆ సత్యం తెలియని వాళ్ళు దాని కింద ఉంటారు, వాటి యొక్క ప్రభావం కింద. సత్యం తెలిసిన వాళ్ళు వాటి మీద అధికారం చెలాయించవచ్చు. కనుక ఈ యొక్క 1వ వచనం 2వ వచనంలో మధ్య ఒక హిస్టరీ, ఒక చరిత్ర ఉందనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఆ తరువాత దేవుడు సృష్టిని 6 దినాల్లో చేశాడు. సో మొదటి దినమున వెలుగు చేసినట్టుగా చూస్తాం. వెలుగు చేసి దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. కాబట్టి మొట్టమొదటి దినమున వెలుగు చేశాడు. రెండవది ఆకాశములు ఉన్నాయి. ఆకాశములు పైన ఆకాశం, కింద ఆకాశం. కాబట్టి దేవుడు జలముల మధ్య ఒక విశాలం ఆకాశాన్ని తయారు చేశాడు. ఆ ఆకాశం విశాలం అనే పేరు ఏమన్నాడంటే దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే జలములు, పై జలములు ఉన్నాయి, కింద జలములు. కనుక అటువంటి మధ్యలో ఉండే దాని పేరు విశాలం, దాని పేరే ఆకాశం. రెండవ రోజు చేశాడు. మూడవ రోజు ఆకాశము కింద ఉన్న జలమున్నది, భూమి లేదు. భూమి అంతా కూడా దాని కింద ఉంది. కాబట్టి జలములు అన్ని కూడా ఒక చోట కూర్చబడి సపరేట్ గా నేల ఉండును గాక అన్నాడు. కనుక మూడవ రోజు నేల, ఆరిన నేల వచ్చింది. సో జలరాశికి సముద్రమని, జలములో మొత్తం ఉన్నాయి. ఆ జలముల్లో నుంచి ఆరిన నేల, మిగతాదంతా సముద్రం. ఆ జలం అంతా కూడా సముద్రమే, కానీ దానిలో నుంచి ఒక పార్ట్ను తీశాడు, ఆరిన నేలగా ఉండాలి. మనుషుల కోసంగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆరిన నేల, దాని పేరేమన్నాడు, భూమి అన్నాడు. ఆరిన నేల. జలరాశికి ఆయన సముద్రము అని పేరు. కాబట్టి ఇప్పుడు దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లు, భూమి మీద ఉండే జాతి ప్రకారంగా విత్తనాలు గల ఫలమిచ్చే ఫలవృక్షాలు భూమి మొలిపించును కాక అని పలికాడు. భూమి ఏం చేస్తుంది? మొలిపిస్తుంది. ప్రతి విధమైన ఆ యొక్క వృక్షం, ఫలాలిచ్చే ప్రతి వృక్షాన్ని భూమి మొలిపిస్తుంది. అలాగే గడ్డి కూడా తమ తమ జాతి ప్రకారంగా విత్తనాలు ఇచ్చి అన్ని కూడా చేశాడు. ఇది మూడవ రోజు దేవుడు చేశాడు. కాబట్టి మొదటి దినాన వెలుగు చేశాడు. రెండవ రోజు జలములను వేరుపరిచి విశాలాన్ని చేశాడు. మూడవ రోజు ఆరిన నేల, భూమి, అలాగే సముద్రం. తర్వాత ఆ రోజునే భూమి మీద ఎదిగే ప్రతి ఒక్క వృక్ష ఫలాలు అన్నిటినీ కూడా దేవుడు కలగజేశాడు. దట్ ఈస్ ద థర్డ్ డే. నాలుగవ రోజు వచ్చేటప్పటికి దేవుడు ఆకాశములో ఎగిరే, మరి కనిపించే ఆ జ్యోతులు కూడా, ఆకాశమందు విశాలముందు జ్యోతులు కలుగును గాక, భూమి మీద వెలిగించేదానికి అవి విశాలమందు జ్యోతులై ఉండాలని దేవుడు జ్యోతుల్ని చేశాడు. 2 గొప్ప జ్యోతులు అన్నాడు. ఒకటేమో సూర్యుడు, రెండవది చంద్రుడు. కాబట్టి 2 గొప్ప జ్యోతులని, అలాగే చాలా నక్షత్రాలు దేవుడు చేశాడు. భూమి మీద వెలిగించేదానికి, పగటిని రాత్రిని వేలేదానికి దేవుడు వాటిని విశాలమందు, ఆకాశ విశాలమందు ఉంచాడు.
కాబట్టి 4వ దినం ఏం జరిగింది? జ్యోతులు క్రియేట్. మొదటి దినాన అయితే వెలుగు ఉంది, వెలుగు చీకటి తయారు. రెండవ రోజు ఆకాశం జలములకి మధ్యలో ఒక ఆకాశాన్ని, స్పేస్ క్రియేట్ చేశాడు. మూడవ రోజు ఆరిన నేల, సముద్రం, అలాగే దాని మీద ఉండే గడ్డి, దాని మీద ఉండే చెట్లు అన్ని కూడా భూమి మొత్తం దాని పని అది. 4వ రోజుకి రాత్రిని పగలని ఏలేదానికి 2 జ్యోతులు, నక్షత్రాలు, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత 4వ రోజు అయింది. 5వ రోజున దేవుడు జీవము కలిగి చెలించే ప్రతి ఒక్క పక్షిని, అంటే భూమి పైన ఆకాశ విశాలలో ఎగిరేటివి, ఏది పుట్టించాలన్నాడు? జలములే పుట్టించాడు. ఇవి దేవుడు జలానికి ఆజ్ఞ ఇచ్చాడు. జలం ఏదైతే ఉందో, సముద్రం ఇక్కడ కింద ఉంది, అట్లాగే నేల మీద నుంచి ఆ యొక్క చెట్లు దానివన్నీ కూడా పుట్టించాడు. ఇక్కడ జీవము కలిగి చెలించే ప్రతి జలములు, జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించారు. అంటే పక్షులు భూమి పైన ఆకాశ విషయంలో ఎగురునుగాక అని పలికి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా అంటే చేపలు, మహామత్స్యములు, అంటే ఇవి అన్నిటినీ కూడా జలముల్లో నుంచి పుట్టించింది. దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు సూచించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులను భూమి మీద విస్తరించును గాక అని వాటిని అన్నిటిని ఆశీర్వదించాడు. 5వ దినం అయిపోయింది. ఇంతవరకు దేవుడు భూమి మీద ఉండే చెట్లు చేశాడు, అలాగే జలచరములు అంటే మత్స్యాలు, పెద్ద పెద్దవి అన్నీ కూడా నీళ్లలో ఉండేటివి చేశాడు. ఆకాశంలో ఎగిరే పక్షులను చేశాడు. 3 కేటగిరీలు వచ్చాయి. ఈ 6వ దినానికి వచ్చేటప్పటికి జంతువులను మొదలుపెట్టాడు. వాటి జాతి ప్రకారంగా జీవము గల వాటిని, అంటే వాటి జాతి ప్రకారంగా పశువులు, పురుగులు, అడవి జంతువులు, భూమి పుట్టించుంటారు. సో ఇందాక భూమికి చెట్లు, అలాగే దాని మీద ఉండే ఫలవృక్షాలు ఇచ్చేటట్టుగా ప్రతి ఒక్క రకముని దేవుడు సృష్టించాలని చెప్పాడు. ఇక్కడ కూడా మరలా భూమి వాటి జాతి ప్రకారంగా పశువులను, పురుగులను, అడవి జంతువులను పుట్టించున్నారు. భూమికి దేవుడు ఇచ్చాడు. కొన్నిటికి జలాలకు ఇచ్చాడు, కొన్నిటికి భూమికి ఇచ్చాడు. దేవుడు చూడండి, దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులు, ఆ జాతుల ప్రకారం పశువులు అన్ని కూడా నేలను తాకే ప్రతి పురుగు చేసి అది మంచిదని చేశాడు. ఇది 6వ దినంలో. ఇంతవరకు చేసి నరుని సృష్టించేదానికి స్పెషల్ గా దేవుడు ఒక మాట అన్నాడు. 26వ అధ్యాయం నుంచి 28 వరకు చూస్తే ఇది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే మనిషి కాబట్టి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఇక్కడ తెలుసు. ఈ జంతువులంతా పైన అయింది 6వ దినంలోనే 2వ భాగం. మొదటి భాగంలో జంతువుల్ని చేశాడు. 2వ భాగంకి వచ్చేటప్పుడు దేవుడు, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి మీద ప్రాకు జంతువులను ఏలు. ఇప్పుడు దేవుడు ముందు సృష్టించిన అన్నిటినీ రూలింగ్ ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ మనిషికి ఇచ్చాడు. మనిషిని ఎలా చేశాడు? జలం నువ్వు క్రియేట్ చేయని చెప్పలేదు, భూమి నువ్వు క్రియేట్ చేయని చెప్పలేదు. కానీ భూమికి కానీ జలానికి ఇవ్వకుండా మనిషిని మాత్రం ఎలాగా ఎంత ప్రేమించుంటాడు చూడండి దేవుడు. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అన్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను,
భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. అప్పుడు మరలా వాళ్ళని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంది. ఆ తర్వాత ఇదన్నీ చేసిన తర్వాత అప్పుడు మనిషికి చెప్తున్నాడు, మీ కొరకు భూమి మీద ఉండే ప్రతి విత్తనం ఇచ్చే ప్రతి చెట్టు, వృక్ష ఫలాలు అన్ని మీకు ఆహారం. భూమి మీద ఉండే జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులు, పచ్చని చెట్లన్నీ కూడా మీకు ఆహారం మగనని పలికి. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసినదంతటిని చూసి చాలా మంచిది. అంటే ప్రతిరోజు కూడా దేవుడు చేసి దాన్ని చూసి మంచిదని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. దేవుడు చేసినప్పుడు ఎప్పుడు కూడా మంచిది చూస్తాడు. మంచి మంచి యేసయ్య, మంచి దేవుడు. ఇది 1వ అధ్యాయం. సో ఇప్పుడు సమ్మరీని మనం చేసుకొని ఈరోజు మనం ముగించుకుంటాం. మొదటి దినమున ఏమి చేశాడు? మీరు ఒక్కొక్కరు చెప్పాలి. అందరూ చెప్పద్దు, ఎవరు ఒకరు చెప్పండి. ఎవరు చెప్తారు? మొదటి దినమున దేవుడు ఏం చేశాడు? అమ్మమ్మ వీళ్ళు నేర్చుకున్నారు చెప్పండి. నువ్వు ఆల్రెడీ తెలిసి తెలియని వాళ్ళు కాదు. టైం 9:20. సో మొదటి దినాన్ని ఏం చేశాడు? ఈజీగా చెప్పాం కదా. మొదటిది లైట్, వెలుగును చేశాడమ్మా. వెలుగు మొట్టమొదటిది దేవుడు వెలుగును, తర్వాత వెలుగు చేసినప్పుడు చీకటిని వేరుపరిచాడు. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. అంటే మంచి చెడు, లేకపోతే దేవుడు వెలుగులో ఏదైతే ఉండాలనో దాన్ని బయట పెట్టాడు. కాబట్టి మిగతాదంతా చీకటికి. కాబట్టి వెలుగు చేశాడు. రెండవ దినం ఏం చేశాడు? విశాలం, ఆకాశం. అంటే పైన ఒక జలం ఉంది, కింద ఒక జలం ఉంది. సో రెండో రోజు చేసింది ఏంటంటే ఆకాశమును దేవుడు దానికి ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు జలములన్నీ కూడా కింద ఉన్నాయి కనుక ఆరిన నేల వచ్చేటట్టుగా జలములన్నీ కూడా ఒక చోటకి వెళ్ళి ఆరిన నేల కనబడును గాక అన్నాడు. అది ఒక్కటే కాదు. ఆ రోజు ఏం చేశాడు? భూమి మీద అన్ని కూడా పెరగాలి. ఫలమిచ్చే ప్రతి చెట్టు, ప్రతి వృక్షము, ఇవన్నీ కూడా ఏ రోజు జరిగినాయి? థర్డ్ డే జరిగింది. 4వ రోజు ఏం జరిగింది? నోట్ చేసుకోవాలి మీరు. నోట్ చేసుకొని దానిలోంచి చెప్పండి. 4వ రోజు ఏం జరిగింది? వెలుగిచ్చేదానికి 2 పెద్ద జ్యోతులు చేశాడు కదా. 2 జ్యోతులు, వాటి పేరు దానికి ఏమన్నాడు? పెద్ద జ్యోతిని, రాత్రిని వెలిగించే చిన్న జ్యోతిని చేశాడు. ఆ తర్వాత నక్షత్రాలను కూడా చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? సూచనలను, కాలములను, దినములు, సంవత్సరాలు సూచించేదానికి, టైమింగ్ కోసంగా ఇవన్నీ కూడా దేవుడు చేసినట్టుగా ఇది మనం చూస్తాం. ఆమేన్. మర్చిపోకండి, 4వ రోజు ఏం చేశాడంటే పగటిని రాత్రిని వేర్పరిచేదానికి ఆకాశం ముందు విశాలము జ్యోతులు చేశాడు. ఓకే, ఇది 4వ రోజు జరిగింది. తర్వాత 5వ రోజు జరిగింది. ఇది కూడా క్లుప్తంగా చెప్పండి. మీరు నోట్ చేసుకున్న దానిలో చెప్పండి. మీరు ఏదైతే నోట్ చేసారో అదే చెప్పండి. అసలు నోట్ చేయకపోతే చెప్పదు. ఎందుకంటే మా మైండ్లో ఉంది కదా సార్, మీరు ఎందుకు చెప్పడం అనుకో కొంతమంది. మీరు ఏ నోట్ చేసుకున్నారో అదే చెప్పండి.
జీవము కలిగి చెలించే వాటిని జలములు పుట్టించాలి. ఎవరు పుట్టించాలి? జలములు పుట్టించాలని. పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాక అని పలికాడు. కాబట్టి జలముల్లో చెలించే వాటన్నిటినీ సృష్టించాడు. తర్వాత పక్షులు భూమి మీద ఆకాశంలో ఎగిరేది పక్షుల్ని పుట్టించాడు. తర్వాత ఆ జలముల్లోనే రకరకాలైన చేపలు, మత్స్యాలు ఉండేదానికి చేశాడు. తర్వాత దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షి. కాబట్టి పక్షుల జాతి వచ్చింది. తర్వాత జలముల్లో ఉండే ప్రతి ఒక్క చేపలు, ఆ యొక్క ఇవన్నీ కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. పక్షులు, తర్వాత చేపలు, మత్స్యాలు, వాటన్నిటి జాతి ప్రకారంగా వచ్చినాయి. ఇది 5వ దినం అయింది. వాట్ ఈస్ ఆన్ 6th డే? 6th డే 2 భాగాలుగా. మొదటి భాగంలో ఏం చేశాడు? ఆయన స్వరూపమందు మనిషిని చేద్దాం. ఏదమ్మా? తన స్వరూపమందు. అది కాదు, మొదటి భాగంలో స్వరూపం ముందు, తర్వాత భాగం. దానికంటే ఇంకా జంతువులు ప్రిపేర్ అవ్వాలి. ఇంకా జంతువులు తన భూమిలో నుంచి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా జాతి ప్రకారంగా పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించును గాక అన్నాడు 6వ దినం. ఇది మర్చిపోకూడదు. మనకంటే ముందుగా 6వ దినంలోనే మనుషులు, జంతువులు అంతా ఉన్నాయి. కానీ ముందుగా మనిషికి కావాల్సినటువన్నీ కూడా దేవుడు సృజించాడు. జంతువులను పుట్టించును గాక. ఏది? భూమి. దేవుడు ఆయా జాతి ప్రకారం అడవి జంతువులు, ఆయా జాతి ప్రకారం పశువులు, ఆయా జాతి నేల ప్రాకు, ప్రతి పురుగులు, ఇవన్నీ చేశాడు. దాని తర్వాత లేటర్ పార్ట్ లో దేవుడు ఏం చేశాడు? మన స్వరూపంలో మనిషిని చేద్దాము, స్త్రీని గాను పురుషుని గాను చేసి వాళ్ళని ఆశీర్వదించి, ఇప్పుడు 3 రకాలుగా సృష్టి అంతా జరిగింది. పైన ఆకాశం ఉంది, తర్వాత కింద భూమి, జలం అంటే సముద్రం ఉంది. భూమి మీద పుట్టించినట్టు ఉన్నాయి, ఆకాశంలో పుట్టించినట్టు ఉన్నాయి, జలముల్లో పుట్టించినట్టు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనిషి ఏలునుగాక అన్నాడు. అంటే ద పవర్ ఈస్ గివెన్ టు మ్యాన్. యు రూల్ ఓవర్ ఆల్ ద క్రియేషన్. అంటే భూమి మీద ఉండే అన్ని కూడా నీకు లోబడి ఉంటాయి అని దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చి, అన్నిటికంటే ప్రాముఖ్యం అంటే దేవుడు వీటన్నిటినీ ఏ విధంగా చేశాడో అలా చేయలేదు మనిషిని. మనిషిని ఎలా చేశాడు? మన స్వరూపము. దేవునికి ఏ స్వరూపం ఉంది? మనలాగా ముఖము, కాళ్ళు ఎన్ని ఉన్నాయా? ఆత్మస్వరూపి కదా దేవుడు. ఆత్మస్వరూపి కనుక ఆత్మలో దేవుడు మనిషిని చేశాడు. ఆత్మ అంటే ఆత్మలో క్రియేషన్, ఒక ఆత్మగా చేశాడు. ఆ తర్వాత ఆత్మని ఒక మట్టిలాగా చేసి, తర్వాత 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు వదిలినప్పుడు దేవుడు ఆ యొక్క మనిషిని జీవాత్మగా చేశాడు. ఓకే. కాబట్టి దేవుడు తన స్వరూపంలో చేశాడంటే తన గుణాలన్నీ కూడా మనిషికి ఉండాలి. మంచి మానవత్వం అన్ని కూడా. కాబట్టి ఎలాంటి చేసిన దేవుడు 6 రోజుల్లో చేసి మొత్తం అంతా కూడా తన యొక్క చేసినటన్నిటి మీద మనిషికి అధికారం ఇచ్చి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దాన్ని ఏలుడి అని చెప్పారు. ఇది మొదటి అధ్యాయంలో సృష్టి యొక్క క్రమం. ఆమేన్. దేవుడు ఈ యొక్క క్రమాన్ని మనకి ఇంకా బాగా అర్థం చేసుకునే దానికి జ్ఞానం ఇచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ చదువుకున్న దానిలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా బాగా రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో వీల్ హ్యావ్ అ ఫ్యూ మినిట్స్ నౌ ఫర్ ఎనీ క్లారిఫికేషన్, డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి, లేకపోతే ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరలా వచ్చే బుధవారం వచ్చినప్పుడు 2వ అధ్యాయం నుంచి క్విక్గా వెళదాం. ఆల్రెడీ 6 అధ్యాయాలు అయిపోయినాయి. ఈరోజు 7వ అధ్యాయంకి వెళ్ళాలి. బట్ we have come back again to review again. కాబట్టి
ఏదైనా ప్రత్యేకంగా మీకు అడగాలని ఉంటే చెప్పండి, లేకపోతే మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి, ఒకరు ప్రార్థన చేయండి. ఉన్నారు ఎవరన్నా మాట్లాడేవాళ్ళు? ఎనీ డౌట్స్? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. అది సారు మొన్న కూడా వాక్యంలో మన స్వరూపాన్ని కొంచెం చెప్తారా సార్? మన స్వరూపం కొంచెం చెప్పండి. ఓకే. దేవుని యొక్క స్వరూపం, మన స్వరూపం అంటే దేవుడు తన యొక్క స్వరూపంలో మనిషిని సృజించినాడు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క గుణాలతో, దేవుని యొక్క స్వరూపం అంటే ఇట్ ఇస్ నాట్ అ ఫిజికల్ అపీరెన్స్, దానిలో ఉండే గుణాలతో. గుణం అంటే దేవునికి మంచి, లేకపోతే దేవుని సృజించే విధంగా. దేవుడు మనుషుల్ని తర్వాత కూడా చేయడంలో సృజించే ఆ తత్వం ఇచ్చాడు. తర్వాత జనరేషన్స్ రావడం కానివ్వండి, సృష్టికర్త ఏ విధంగా అయితే సృష్టించాడో మనం ఈ లోకంలో మరలా బిడ్డలని పుట్టించడం, అలా క్రమంలో రావడం, అది కూడా సృష్టి. కాకపోతే మనం కో క్రియేటర్స్ గా ఉన్నాం కాబట్టి దాన్ని ఇచ్చాడు. అలాగే దేవుని యొక్క క్వాలిటీస్, మనకు ఆత్మస్వరూపంలో ఉండే క్వాలిటీస్ అన్ని కూడా మనిషికి ఇచ్చాడు. అందువల్లనే మళ్ళా తిరిగి అవి పడిపోయిన స్వభావంలో నుంచి తిరిగి మళ్ళా పుట్టినప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి వాటి యొక్క క్లారిటీ బాగా వస్తుంది. అందువల్ల గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మలో ఉండే యొక్క స్వభావాలు, ఆ గుణాలు అన్ని కూడా తెలియపరచబడతాయి. ఆత్మ యొక్క ఫలమేదనగా 5:22లో ఏమున్నాయి? 9 ఉన్నాయి. అవన్నీ కూడా దే ఆర్ ద క్వాలిటీస్. అంటే వాటిల్లో మనిషి చేయగలిగినటివి కాకుండా దేవుడు ఆత్మలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషికి ఆయన ఆపాదించారు. అంటే దేవుని యొక్క క్వాలిటీస్ అన్ని కూడా మనిషికి రావు, కానీ ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, స్వయంభుడు. అంటే ఆల్ పవర్ ఈస్ గివెన్ టు హిమ్. ఆల్ అంటే ఆయనకు ఉండే గుణాలు ఆయనకు మాత్రం ఉంటాయి. కానీ మనిషిని తన స్వరూపంలో నుంచి, అంటే తన యొక్క ఆత్మస్వరూపంలో ఏ విధమైన గుణాలు ఉన్నాయో వాటితో దేవుడు మంచితనం. ఇప్పుడు దీంట్లో చూస్తే ఆత్మ ఫలాల్లో కొన్ని మనకు క్లియర్గా అర్థమైపోతాయి. ప్రేమ స్వరూపి దేవుడు మనకిచ్చాడు అదే ప్రేమ. మంచివాడు అంటే ఈ గుణాలు కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క స్వరూపంలో ఉండేవాళ్ళు ఎలాగా ఉండాలా? ఈ క్వాలిటీస్ ఉండాలి. పడిపోయిన సాతానులు అవి లేవు కాబట్టి అక్కడ దేవదూతలు కూడా అదే స్వరూపంలో ఉన్నారు. దేవుని కుమారులు అంటారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే వాళ్ళల్లో గర్వం వచ్చిందో ఇది దేవుడిచ్చింది కాదు, దేవుడిది కాదని. కనుక అవన్నీ కూడా మనిషిలోకి వచ్చినప్పుడు ఆ క్వాలిటీస్ పోయి మనిషి చాలా వికృతంగా మారిపోయింది. అంటే ఫిజికల్ గా అలా కనిపించినా లోపలంతా కూడా చెడు అనేది దేవుడిది కాదు. కాబట్టి అలాగా దేవుడు తన స్వరూపంలో చెప్పినప్పుడు అక్కడ కూడా 3 ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లాగా ఎట్లాగే ఉందో అలాగే మనిషిని కూడా 3 అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, ఇట్లా కూడా 3గా ఉన్నాయి. కాబట్టి మెయిన్ గా మనం తీసుకోవాల్సింది క్వాలిటీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క క్వాలిటీస్. అవి మనలో ఉండాలి. మంచితనం, సాత్వికం, లేకపోతే దేవుడిచ్చిన ప్రేమ, ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనం కూడా దైవ స్వరూపంలోకి మారు. అది దేవ స్వరూపమందు పాలిభాగస్తులై ఉండడానికి దేవుడు చేశాడు. దేవ స్వభావము, ఆ స్వభావంలోకి మనం రావాలి. ఎంతసేపు మనం హ్యూమన్ నేచర్లో పడిపోతా ఉన్నాం, అంటే ఫాలన్ నేచర్లో నుంచి
మనం దేవుని యొక్క స్వరూపంలోకి మారాలి అంటే ఆ మొదటి ఏదైతే ఆదాముకి ఇచ్చిన అది ఉందో ఆ యొక్క నేచర్లోకి రావాలి. అది రావాలంటే తిరిగి యేసుక్రీస్తులోనే వస్తాడు. కనుక దాని ఇంపార్టెన్స్ ఆత్మ యొక్క గుణాలు మనకు కలిగి ఉన్నప్పుడే వస్తాయి. ఓకే, ఓకేనండి. ఇంకా ఓకే సార్. ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మరలా రెండవ నెక్స్ట్ క్లాస్ అంతా ఉంటాయి. కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు ప్రభా, ఇదిగో మీ బిడలంగా మమ్మల్ని మీరు నడిపించారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఇంతవరకు నడిపించిన ఈ యొక్క ప్రార్థనలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు తండ్రి, మహోన్నతుడు తండ్రి, మేము ఈ యొక్క బైబిల్లో నుంచి అనేకమైన పాఠాలు, సత్యాలు గ్రహించడానికి కృపను అనుగ్రహించండి, దీవించండి, సహాయం చేయండి. మాలో ఇంకనూ ఎక్కడైనా నీకు వ్యతిరేకమైన స్వభావం ఉంటే దాన్ని దూరపరచండి. నీ స్వభావంలో మమ్మల్ని చేశావు. ఆ దైవత్వాన్ని మేము మరలా తిరిగి అవి పెంపొందించుకొని దానిలోకి టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దానిలో మేము జీవించే విధంగా సహాయం చేయండి, దీవించండి, బలపరచండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాయన ఇది చాలు అనుకునే దానికి లేదు. క్రైస్తవుడిగా దేవుని నమ్మిన బిడలంగా మేము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ లోకంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అయ్యా. మాకు వీలు కాదనుకొని చాలా మంది తప్పిపోతున్నారు అయ్యా. అందరూ కూడా వచ్చి నేర్చుకుని తెలుసుకుని నాయన నీ వలే మారడానికి కృప దయచేయండి. క్రీస్తుకు కలిగిన ఆ యొక్క సమానత్వం వచ్చే వరకు కూడా నాయన ఈ యొక్క పరిచర్యలో మేము పాలుభాగస్తులు అవ్వాలని నువ్వు చెప్పున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా తెలుసుకుని ముందుకు సాగే విధంగా సహాయం చేయమని ఈ దినంలో ఇంతవరకు వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు ఆయన వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఎక్కడ కూడా అలక్ష్యం ఎక్కడ కూడా లేకుండా ప్రభా, కేవలం నేను చివరిలో పోయి ఆమెనంటే సరిపోతుంది అనుకోకుండా మొదటి నుంచి వచ్చి నేర్చుకొని క్రమంగా ఎదగడానికి కృప దయచేయమని, అలాంటి అవకాశాలు ఇవ్వండి. అలాంటి ఒక్కొక్కరికి మనసు దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. 7:30 కంటే 7:38 లోపల పాటలు పాడుతుంటాం కాబట్టి అప్పటికే రండి. అంతేగాని బాగా లేట్గా వస్తే మీరు మిస్ అవుతారు. నేను బుక్స్ లో అందరినీ కూడా మీరు రాసుకొని రండి అని చెప్తున్నాను. మీరు కూడా రాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బుక్ మెయింటైన్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ మీరే చెప్పి అందరినీ కూడా తీసుకొని రావడానికి ప్రయత్నించండి. ఓకే, గాడ్ బ్లెస్ యు.